హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం యూఎస్ ట్యాక్స్ రిపోర్ట్ని ఎలా మన యాడ్సెన్స్ అకౌంట్లో అప్డేట్ చేయాలి అని చెప్పి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యూఎస్ ట్యాక్స్ రిపోర్ట్ అంటే ఏంటంటే, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కలిగి ఉంటారో, ఎవరైతే యాడ్సెన్స్ ఎవరి యూట్యూబ్ ఛానల్కి అయితే ఎనబుల్ అయి ఉంటుందో వాళ్ళందరూ కంపల్సరిగా ఈ యూఎస్ ట్యాక్స్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి, ప్రతి యూట్యూబర్ కూడా. ఒకవేళ ఇలా సబ్మిట్ చేయకపోతే వాళ్ళ యూట్యూబ్ ఎర్నింగ్ నుంచి 24% ఎవ్రీ మంత్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేస్తామని చెప్పి అందరికీ కొన్ని నోటిఫికేషన్స్, మెయిల్స్ అయితే గూగుల్ పంపిస్తుంది. సో దీని గురించి ఏంటంటే, మనకు మే 31 వరకు డేట్ అయితే ఉంది. అంటే ఈ యూఎస్ ట్యాక్స్ రిపోర్ట్ని సబ్మిట్ చేయడానికి మే 31 వరకు అయితే డేట్ ఉంది. కానీ మనం ఎంత తొందరగా మనం దాన్ని ప్రాసెస్ని కంప్లీట్ చేస్తే మనకు అంత బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. అయితే ఈ వీడియో ద్వారా ఆ యూఎస్ ట్యాక్స్ రిపోర్ట్ మనం ఎలా సబ్మిట్ చేయాలి మనం యాడ్సెన్స్ అకౌంట్ నుంచి అని చెప్పి మన వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ యూఎస్ ట్యాక్స్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేయడానికి ముందుగా మన యాడ్సెన్స్ అకౌంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనకు నార్మల్గా మనకు గూగుల్ హోమ్ పేజ్, అంటే గూగుల్లో మనము యాడ్సెన్స్ అని చెప్పి మనం టైప్ చేస్తే మనకు యాడ్సెన్స్ అని మన అకౌంట్ సంబంధించిన ఇలా లింక్స్ అయితే వస్తాయి. ఈ లింక్స్ పైన మనం క్లిక్ చేసినట్టయితే యాడ్సెన్స్ అకౌంట్లోకి ఇది రీడైరెక్ట్ అయితే చేస్తుందన్నమాట. సో ఇలా ప్రజెంట్ అయితే మనం లింక్ పైన క్లిక్ చేసాం. ఇక యాడ్సెన్స్ అంటే నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైతే యూట్యూబర్స్ మనీ అంటే మానిటైజేషన్ అయి ఉంటుందో వాళ్ళందరికీ యాడ్సెన్స్ గురించి పూర్తి అవగాహన అయితే ఉంటుంటుంది అన్న అభిప్రాయం. ఒకవేళ మీకు యాడ్సెన్స్ గురించి తెలియకపోతే మీరు కామెంట్ బాక్స్లో మీరు డౌట్స్ అడగొచ్చు, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అయితే ఇక్కడ మనకు ఇలా యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ కార్నర్లో సైన్ ఇన్ అని ఉంటుంది. ఈ సైన్ ఇన్ పైన అయితే మనము క్లిక్ చేయాలి. ఇలా సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే మనకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా యాడ్సెన్స్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇంపార్టెంట్ చెక్ ఇఫ్ అడిషనల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ అని చెప్పి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తే మనము ఈ ట్యాక్స్ రిపోర్ట్ని మనము సబ్మిట్ చేయవచ్చు. అయితే చాలామందికి అయితే యాడ్సెన్స్ లాగిన్ కాగానే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి యాడ్సెన్స్ అయితే మనకు ఈ రిపోర్ట్ని సబ్మిట్ చేయవచ్చు, ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ ఇది ఇక్కడ మీకు ఒకవేళ రాకుండా ఉండి మీరు డిస్మిస్ అని మీరు అన్నారనుకోండి, ఒకవేళ మీరు డిస్మిస్ మీద క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు 3 లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ యాడ్సెన్స్ కింద మనకు ఇక్కడ 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు యాడ్సెన్స్ ఇలా మనకు కనిపిస్తుంది. హోమ్ యాడ్స్ సైడ్స్ ఇలా అయితే కనిపిస్తుంది. ఒకవేళ దీనిపైన మనం దీన్ని మినిమైజ్ చేస్తే ఇలా ఉంటుంది, మ్యాక్సిమైజ్ చేస్తే అయితే ఇలా ఉంటుంది. అయితే దీంట్లో మనకి ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కొంచెం కిందికి వెళ్ళి చూసినైతే పేమెంట్ అయితే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ పేమెంట్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. ఈ పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఈ పేమెంట్స్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇలా పేమెంట్స్ పేజ్ లోడ్ అవుతూ మనకి ఇక్కడ రెడ్ కలర్లో యాక్షన్ రిక్వైర్డ్ ఆల్ యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ పార్ట్నర్స్ సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ టు ఎన్ష్యూర్ దట్ ఎనీ అప్లికేబుల్ ట్యాక్సెస్ ఇన్ యువర్ పేమెంట్స్ ఆర్ అక్యురేట్ అని చెప్పి మనకి ఇలా మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఒకటి కనిపిస్తుంది రెడ్ కలర్లో. సో ఇలా అయితే కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఒకవేళ ఇలా కూడా రాకుంటే మీరు ఏం చేస్తారంటే ఇంకా కిందికి వెళ్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ దీని కింద మనకు బ్లూ కలర్లో మేనేజ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. ఈ మేనేజ్ సెట్టింగ్స్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్టయితే మనకు సెట్టింగ్స్ ఆప్షన్ అయితే దీంట్లో వస్తుంది. అయితే ఈ సెట్టింగ్స్ ఆప్షన్లో కూడా మనకు ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి అనమాట. అయితే ఇలా సెట్టింగ్స్ వచ్చిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళినట్టయితే మన అడ్రస్ అనేది కనిపిస్తుంది. అడ్రస్ కంటే కింద యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా రైట్ మార్క్ ఒక పెన్సిల్ మార్క్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి మళ్ళీ బ్లూ కలర్లో అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకు చూపించాను అంటే, ఒక స్టెప్లో కాకపోయినా ఇంకొక స్టెప్లో ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అయితే ఒకవేళ ఫస్ట్ స్టెప్లో డిస్ప్లే కాని వాళ్ళకు సెకండ్ స్టెప్లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ అలా కూడా కాకపోతే, అంటే ఈ 2 ఫస్ట్ స్టెప్లో డిస్ప్లే కాని వాళ్ళు
ఇక్కడ నుంచి కూడా ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని మీరు ఫిలప్ చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్లో కొంచెం ఇంటర్నెట్ అనేది స్లోగా ఉంటుంది కాబట్టి ఈ పేజ్ లోడింగ్ అనేది కొంచెం స్లోగా ఉండొచ్చు. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. అయితే ఇలా మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ పైన మనం క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ప్రొవైడ్ యువర్ అప్డేట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ యువర్ పేమెంట్స్ ప్రొఫైల్ అండ్ కంట్రీ డిటర్మిన్ యూ అని చెప్పి మనకు అయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇది దేనికోసం అంటే మనం వీడియోస్ మనం అప్లోడ్ చేసినప్పుడు మన వీడియోస్ పైన యాడ్స్ వస్తాయి. ఈ యాడ్స్ ద్వారా మనకు ఎర్నింగ్ అనేది వస్తుంది. అయితే మనం వీడియోస్ ఆల్ ఓవర్ వరల్డ్ ప్లే చేయబడతాయి అనమాట. అయితే దీంట్లో యూఎస్ కూడా ఒకటి ఉంది. అయితే యూఎస్లో కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే అక్కడి ట్యాక్స్ రూల్స్ ప్రకారం అక్కడి పర్సన్స్ ద్వారా లేదంటే ఆ కంట్రీ నుంచి ఎవరైతే మనీ ఎర్నింగ్ చేస్తారో వాళ్ళు ఆ యుఎస్ కంపెనీకి ట్యాక్స్ అనేది పే చేయాలట. సో కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ యుఎస్ ద్వారా ట్యాక్స్ యుఎస్ ద్వారా మనం ఎర్న్ చేసినట్టయితే మనం కూడా యుఎస్ నుంచి ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి యుఎస్కి ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనం యుఎస్ ద్వారా ఎందుకు మనము ఎర్న్ చేస్తున్నాం, మనం ఉన్నది ఇండియాలో కదా, ఇండియా కంట్రీకి మనము ట్యాక్స్ పే చేస్తున్నాం కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అనమాట, ఒక చిన్న క్లారిఫికేషన్. ఇదేంటంటే మన వీడియోస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్లే అయినప్పుడు యుఎస్ వాళ్ళు కూడా మన వీడియోస్ని చూస్తారు. అయితే ఇండియాలో చూసినప్పుడు ఇండియా సంబంధించిన యాడ్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ పైన మన వీడియోస్ పైన డిస్ప్లే అవుతాయి. అదే అక్కడ యూఎస్లో మన వీడియోస్ ప్లే అయినప్పుడు అక్కడి యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి మన వీడియోస్ పైన డిస్ప్లే అవుతాయి. సో అలాంటప్పుడు అక్కడి వీడియోస్ ప్లే అవుతున్నాయి కాబట్టి మనం యూఎస్ వాళ్ళకి ట్యాక్స్ ప్లే చేయాల్సిందే. మనకు ప్రూఫ్ ఏంటి, మన యుఎస్ నుంచి మనకు ఎర్నింగ్ వస్తుందని ప్రూఫ్ ఏంటి అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో దానికోసం మనం మన క్రియేటర్ స్టూడియో మనం ఓపెన్ చేసినట్టయితే, యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో ఓపెన్ చేసినట్టయితే మనకు యూఎస్ నుంచి ఎర్నింగ్ అనేది వస్తుందా లేదా అనేది కూడా మనము క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్గా ఇలా యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేసి ఇక్కడ మనకు అనలైటిక్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ అనలైటిక్స్కి వెళ్ళి మన రిపోర్ట్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు అందరికీ తెలిసిన యూట్యూబర్స్కి, ఇది ఎవరికైతే తెలియదో సో వాళ్ళ కోసం అయితే నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ అనలైటిక్స్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో అడ్వాన్స్ మోడ్ అని ఉంటుంది. ఆ అడ్వాన్స్ మోడ్ పైన మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు అడ్వాన్స్ మోడ్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో మనకు జియోగ్రఫీ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ జియోగ్రఫీ సెలెక్ట్ చేసుకోండి. ఈ జియోగ్రఫీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వ్యూస్ బై జియోగ్రఫీ అని ఉంటుంది. ఇక్కడ సెకండరీ మెట్రిక్ అని ఇంకొక దీని పక్కన ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెకండరీ మెట్రిక్ క్లిక్ చేసి ఇక్కడ మోర్ మెట్రిక్స్ అని క్లిక్ చేయండి. ఈ మోర్ మెట్రిక్స్లో యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఈ రెవెన్యూలో యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు యుఎస్ నుంచి ఏదైనా ఎర్నింగ్స్ మనకు వస్తున్నాయా, మన వీడియోస్ యుఎస్ వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది మనకి ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకు బ్లూ కలర్లో మనకు బ్లింక్ అవుతూ మనకి ఇక్కడ ఇక్కడైతే నాకు ఆ యూట్యూబ్ ద్వారా వచ్చే ఎర్నింగ్ చాలా తక్కువ కాబట్టి నాకు ఇక్కడ తక్కువే చూపిస్తుంది. అది తక్కువనా ఎక్కువనా కాదు, కానీ ఇక్కడ యూట్యూబ్ నుంచి మన ఛానల్కి ఉందా లేదా అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే యూట్యూబ్కి మన ఛానల్కి యుఎస్ నుంచి ఎర్నింగ్ ఉన్నా లేకపోయినా అది ఏదో విధంగా యుఎస్ వాళ్ళు అయితే చూస్తారు. అయితే ఈ సిస్టమ్ ఏంటంటే, ఈ పాలసీ ఏంటంటే గూగుల్ వాళ్ళు ఎందుకు పెట్టారంటే యుఎస్లో ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఆల్ కంట్రీస్ వాళ్ళు ఉన్న ప్రతి కంట్రీ పర్సన్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఈ యుఎస్ ట్యాక్స్ అనేది సబ్మిట్ చేయాలని రూల్ పెట్టారనమాట. మన కంట్రీ మన ఛానల్ మన వీడియోస్ని యుఎస్ వాళ్ళు చూసినా చూడకపోయినా ఇది కంపల్సరీగా మనం ఫిలప్ చేయాల్సిందే. ఒకవేళ ఫిలప్ చేయకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక అల్టిమేటం అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటి అంటే మనం ఒకవేళ ఈ ట్యాక్స్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనేమో మనకు 24% వరకు అయితే మనకు సబ్మిట్ చేసిన వాళ్ళకి మనం ఏ ట్యాక్స్ కేటగిరీకి వస్తాము అని చెప్పి వాళ్ళు ఒక అంచనా వేసి దాని ప్రకారం మన దగ్గర నుంచి ట్యాక్స్ వాళ్ళు డిడక్ట్ చేస్తారనమాట, యూఎస్ సంబంధించిన ట్యాక్స్ని. ఒకవేళ ఇది మనం సబ్మిట్ చేయకపోతే అప్ టు 24% వరకు మన ఇన్కమ్ నుంచి
వాళ్ళు డిడక్ట్ చేస్తామని చెప్పి మనకు ఇచ్చిన మెయిల్స్లో మనకి ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో అయితే ఉందన్నమాట. సో కాబట్టి మనం ఇది సబ్మిట్ చేస్తే మనకు వచ్చి ఎర్నింగ్ బట్టి మనము ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళము, ఏ ట్యాక్స్ కేటగిరీకి మనము వస్తాము అని చెప్పి దాని ప్రకారం అయితే వీళ్ళు ఈ ట్యాక్స్ అనేది మన ఎర్నింగ్ నుంచి కట్ చేస్తారు. ఒకవేళ మనం ఫిలప్ చేయకపోతే కంపల్సరిగా 24% అనేది వాళ్ళు డిడక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారన్నమాట. అయితే ఇది ఫిలప్ చేయడానికి మనకు ఈ 2021లో మే 21 వరకు అయితే టైం ఉంది. కానీ ఒకవేళ ఇది మీరు ముందే చేసి పెట్టుకుంటే నష్టమేం లేదు కదా. సో ఇది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే నేను ఈ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్లోకి వచ్చేసాము. యాడ్సెన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పి మనకు కనిపిస్తుంది. దీనిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇంకొక పాపప్ బాక్స్ అయితే విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇది ఫిలప్ చేస్తుంది మనమేనా కాదా అని చెప్పి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ లాగిన్ చేయమని అయితే ఒక పాపప్ నోటిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మన ఐడి అండ్ పాస్వర్డ్ అంటే మన జీమెయిల్ ఐడి అండ్ మన జీమెయిల్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇలా నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే అంటే ఇవి ఎంట్రీ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్టయితే మనం లాగిన్ అవుతాం అనమాట. సో ఇలా లాగిన్ అయిన తర్వాత ప్రీవియస్ పేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ పేజే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు ఈ యునైటెడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదేంటి అంటే మన అకౌంట్, మన యూట్యూబ్ అకౌంట్ అనేది వాట్ టైప్, ఇండివిజువలా లేకపోతే నాన్ ఇండివిజువల్ అని చెప్పి చూపిస్తుంది. సో మన యూట్యూబ్ క్రియేటర్స్ అందరి అకౌంట్స్ కూడా ఇండివిజువలే అయి ఉంటాయి. సో ఇక్కడ నేనైతే ఇండివిజువల్ కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసి నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆర్ యూ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పి అడుగుతుంది. అంటే మనము యునైటెడ్ స్టేట్స్ సంబంధించిన సిటిజన్షిప్ ఉందా, మనం అక్కడి పౌరులమా, అక్కడి పౌరసత్వం ఉందా అని చెప్పి మనకి ఇక్కడ ఇది క్వశ్చన్ చేస్తున్నమాట. అయితే ఒకవేళ మీకు యుఎస్ సిటిజన్షిప్ ఉంటే మీరు ఎస్ అని ఇక్కడ టిక్ చేయండి, లేకపోతే మీరు నో అని క్లిక్ చేయండి. అంటే అక్కడి పౌరసత్వం మీకు లేకపోతే మీరు నో అని టిక్ చేయండి. నాకు అక్కడ పౌరసత్వం అనేది లేదు కాబట్టి నేనైతే నో అని ఇక్కడ టిక్ చేస్తున్నాను. టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ W8 ట్యాక్స్ టైప్ అని చెప్పి అడుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్ సెలెక్టెడ్ ఆన్సర్స్ W8 ట్యాక్స్ ఈజ్ నీటెడ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన వాటిని బట్టి మనకి ఈ 2 ఫామ్స్ అయితే ఫిలప్ చేయాలని చెప్పి అడుగుతుంది. ఈ ఫస్ట్ ఫామ్ వచ్చేసి W8BEN అనే ఒక ఫామ్ ఉంది. రెండో ఫామ్ వచ్చేసి W8ECI అనే ఫామ్ ఉంది. అయితే ఈ W8BEN అనేది ఇది కామన్లీ నాన్ యుఎస్ ఇండివిజువల్స్కి అయితే ఇది వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు. ఈ సెకండ్ వన్ B8ECI అనేది యుఎస్లో ఎవరైతే అంటే ఇది కూడా యుఎస్లో లేని వాళ్ళకే పనిచేస్తుంది. బట్ ఇది ఏంటంటే ఇది సెకండ్ వన్ వచ్చేసి బిజినెస్ చేసే వాళ్ళకి, ఇది వచ్చేసి ఇండివిజువల్ పర్సన్స్కి. అయితే మన యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఇండివిజువల్ బిజినెస్ కాదు కాబట్టి ఈ ఫస్ట్ వన్ అయితే మనము చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకొని స్టార్ట్ WBN ఫామ్ అని చెప్పి మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే మనకు ఇంకొక పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. అంటే ఇంకొక పూర్తి డీటెయిల్స్ అయితే మనకు ఓపెన్ అవుతాయి. నేను ఇక్కడ కొంచెం స్లోగా ఇంటర్నెట్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ మన నేమ్ ఏంటి అని చెప్పి మనం ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇండివిజువల్ DBA డూయింగ్ బిజినెస్ ఆర్ లేదంటే నేమ్ యాజ్ ఎంట్రీ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ బిజినెస్ అయితే బిజినెస్, లేకపోతే ఏదైతే అది ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇది ఏమి మనకు వర్తించదు కాబట్టి అంటే మన ట్యాక్స్ డాక్యుమెంట్స్ పైన ఏం పేరు ఉంటుందో ఆ పేరు అయితే మనం ఇక్కడ టైప్ చేయాలి. ట్యాక్స్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే మన పాన్ కార్డు పైన ఎలాంటి నేమ్ అయితే ఉంటుందో సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నా పాన్ కార్డు పైన ఎలా ఉందో అలా అయితే టైప్ చేశాను. ఇక్కడ కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అని ఇంకొక ఆప్షన్ అడుగుతుంది. అయితే మీకు ఏ కంట్రీలో సిటిజన్షిప్ ఉందో ఆ కంట్రీని ఇక్కడ చూజ్ చేసుకోవాలి అని అర్థం అనమాట. ఇక్కడ మన సిటిజన్షిప్ మన పౌరసత్వం అంతా కూడా ఇండియా కాబట్టి ఇండియాని అయితే ఇక్కడ చూజ్ చేసుకోవాలి. ఇలా చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే
టిన్ నెంబర్ అనేది ఇవ్వాలి. అయితే టిన్ నెంబర్ అనేది చాలా మందికి ఉండదు. సో మనకు ఉన్న నెంబర్ ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్. ఇక్కడ మనకు ట్యాక్స్ పే చేయడానికి మనం పాన్ కార్డ్నే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మన పాన్ కార్డ్ నెంబర్ని ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఫారిన్ టిన్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇలా పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఆప్షనల్గా యూఎస్ టిన్ నెంబర్ అనేది కూడా ఒకటి అడిగారు. ఇది మనకు ఉండదు కాబట్టి ఇది ఆప్షనల్ కాబట్టి ఇది అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఒక W8 BEN ట్యాక్స్ ఫామ్లో మనకు ఒక ఫస్ట్ స్టెప్ అనేది మనం కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా 6 స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇలా నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా కంట్రీ చూపిస్తూ మన అడ్రస్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో అదే అడ్రస్ ఇవ్వాలా, వేరే అడ్రస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఏదైనా కూడా మీరు ఇవ్వచ్చు. సో ఇది మనం ఈ అడ్రస్ ప్రొవైడ్ చేసేది గూగుల్ వాళ్ళకే కాబట్టి మనకు అయితే వచ్చే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అయితే ఇక్కడ మీరు ఏ అడ్రస్లో మీరు ఉంటారో ఆ అడ్రస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ అడ్రస్ లైన్ 1 లైన్ 2లో మీరు ఉన్న అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ టౌన్ దగ్గర వచ్చేసి మీ సిటీ ఏదైతే ఉంటుందో సిటీ కానీ టౌన్ కానీ అది ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. ఈ పిన్ కోడ్ కూడా మీ ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ కింద వచ్చేసి స్టేట్ ఏంటని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అడుగుతుంది. ఈ పర్మనెంట్ అడ్రస్ ఇదేనా అని చెప్పి మనకి ఇక్కడ టిక్ చేయమని అంటుంది. ఒకవేళ ఇది పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ కాకపోతే ఇక్కడ పోస్టల్ అడ్రస్ కూడా మనం ఇవ్వచ్చు. ఈ పోస్టల్ అడ్రస్ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. అడ్రస్ లైన్ 1 లైన్ 2 అనేది ఒకవేళ మీకు టెంపరీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే రెండు సేమ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీ అడ్రస్ ఏదైతే అది మళ్ళీ ఇవ్వండి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ టెంపరీ అడ్రస్ వేరు అయితే అది కూడా ఇవ్వచ్చు. ఇలా మన అడ్రస్ అంతా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ట్యాక్స్ ట్రీటీ అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ట్యాక్స్ ట్రీటీ అనేది ఏంటిది అంటే మనము యుఎస్ ట్యాక్స్ లాస్ ప్రకారం మనకు ఒకవేళ 30% ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి వస్తే ఈ ట్యాక్స్ ట్రీటీ అంటే ఏంటంటే ఈ ట్యాక్స్ ట్రీటీ అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ ట్రీటీ అంటే ఏంటంటే మనము ఈ ట్యాక్స్ అనేది యూఎస్కు పే చేయడానికి అయితే మనం ఈ ఫామ్ ఫిలప్ చేస్తున్నాం కదా. అయితే మన ఇండియా గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ట్యాక్స్ అయితే పే చేస్తాం. అయితే మన ఇండియాకి యుఎస్ గవర్నమెంట్కి ఉన్న ఈ కొన్ని డీల్స్ వల్ల సంబంధాల వల్ల ఏంటంటే మనము ఈ ట్యాక్స్ ట్రీటీ అనేది మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే మనం కట్టే ఇప్పుడు ఈ ఫామ్ ఫిలప్ చేస్తే అప్ టు 30% వరకు ట్యాక్స్ అయితే ఇక్కడ డిడక్ట్ చేస్తామంటున్నారు. ఇది మనకు ట్యాక్స్ ట్రీటీ అనేది ఎంట్రీ అంటే ఇది ఎస్ పెట్టుకుంటే ఈ కంట్రీ మనకు ఈ ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు దీంట్లో 30%లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 15% అనేది 25% అనేది కట్ అవుతుంది అన్నాను కదా.
ఇక్కడ ఈ ట్యాక్స్ ట్రీటీ అంటే ఏంటంటే మనకు ఒకవేళ 30% యుఎస్ లాస్ ప్రకారం ఒక 30% ట్యాక్స్ అనేది మనకు కట్ అయింది అనుకోండి, ఇది ఒకవేళ మీరు క్లెయిమ్ చేసుకుంటారా అని చెప్పి అడుగుతుంది. సో ఈ క్లెయిమ్ మీరు చేసుకుంటే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. ఈ క్లెయిమ్ అవసరం లేదనుకంటే అవసరం లేదని మనం టిక్ చేస్తే ఏంటంటే మనకు వచ్చిన రెవెన్యూ నుంచి 30% ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 30% అనుకోండి, ఈ 30%లో మనం ఇక్కడ రెసిడెంట్ ఆఫ్ కంట్రీ క్లెయిమ్ యూఎస్ అని చెప్పి మనం క్లిక్ చేస్తుంది. ఇక్కడ ఇది టిక్ చేయాలి కంపల్సరిగా. ఎస్ అని క్లిక్ చేసి అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఎస్ అంటే ఇక్కడ మనకు ఒక చిన్న ఈ ఐ మార్క్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే యుఎస్ ట్యాక్స్ ట్రీటీ అనేది దీని గురించి ఇక్కడ ఏముంది అనేది చెప్తుంది. ఇక్కడ కొన్ని మనకు యుఎస్కి ఇండియాకున్న రూల్స్ ప్రకారం మనకు ఒక ట్యాక్స్ లిమిటేషన్ ఎలిజిబిలిటీ అయితే ఉందట. సో ఆ ట్యాక్స్ రేట్స్ ఏంటంటే దీనిపైన మనం మోర్ అబౌట్ పైన క్లిక్ చేసినట్టయితే దీని గురించి మనకు ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. అయితే దీంట్లో ఏముందంటే మనకు మనం మన రెవెన్యూ నుంచి కట్ అయిన 30% ట్యాక్స్ నుంచి ఒక 15% మనకు రికవరీ అంటే రిఫండ్ అనేది ఉంటుందని దీంట్లో ఉందన్నమాట. అయితే మనకు ఇప్పుడు ఈ ఫామ్ ఫిలప్ చేయడం వల్ల ఒకవేళ 30% కట్ అయినా దాంట్లో మనకు ఒక 15% వస్తుంది. ఇక్కడ 30% అయితే కాదు, 24% అని వాళ్ళు అన్నారు. సో దాంట్లో మనకు 24%లో మనకు 15% మనకు రిఫండ్ అయితే వస్తుంది. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకు మనం ఎర్న్ చేసిన యుఎస్ కంట్రీ నుంచి ఎర్న్ చేసిన రెవెన్యూ నుంచి మిగతాదైతే కట్ చేస్తారనమాట. సో మనకు ఇండియన్ పీపుల్కి ఏదైతే మనకి ఇది అడ్వాంటేజ్ అయితే మనకు కలుగుతుంది. సో దీనికోసం ఏంటంటే ఈ ట్యాక్స్ ట్రీటీలో మీరు కంపల్సరీగా ఇక్కడ నో అనేది టిక్ చేసుకోండి. తర్వాత ఇక దాని కింద ఉన్న ఇక్కడ రైట్ మార్క్ టిక్ పెట్టండి. టిక్ పెట్టేసిన తర్వాత కంట్రీకి వచ్చేసరికి ఇండియా అనేది కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఎలిజిబిలిటీ అనేది దానికి మనకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. దీంట్లో ఏంటంటే మన ఛానల్ ఇక్కడ ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పి ఇక్కడ మనకు అడుగుతుంది. దీనిలో సర్వీసెస్ కేటగిరీ సంబంధించిందా, మోషన్ పిక్చర్ అండ్ టీవీ అంటే యూట్యూబ్, గూగుల్ ప్లే ఇలాంటివన్నిటికి ఇక్కడ 2 ఆప్షన్ ఉంది. నెక్స్ట్ అదర్ కాపీరైట్ యూట్యూబ్, గూగుల్ ప్లే అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతుంది. సో దీంట్లో మనము ఈ మోషన్ పిక్చర్ అండ్ టీవీ అంటే యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే సంబంధించిన కంటెంట్ అనేది మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం కాబట్టి మనం ఇది రెండోది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అని ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 2A ప్రకారం మనకు ఈ విత్ హోల్డింగ్ ఇక్కడ మనకు రేటు మనకు రిడ్యూస్ కావాలా లేకపోతే అవసరం లేదా అని ఇక్కడ అడుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈ యుఎస్ ట్యాక్స్ మనకి ఇక్కడ 30% ఒకవేళ కట్ చేస్తే మనం ఇదంతా ఫిలప్ చేసి మనకి ఇక్కడ 30% అని చెప్పి మనం సెలెక్ట్ చేస్తే మనకు ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండదు. ఇలా 15% మనం క్లిక్ చేసినట్టయితే మనకు యుఎస్కి అండ్ ఇండియాకి ఉన్న సత్సంబంధాల వల్ల అంటే ఈ డీలింగ్స్ వల్ల ఏంటంటే మనకు ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా 15% రిడ్యూస్ అయితే చేయబడుతుందని చెప్పి దీనిలో ఉందన్నమాట. అయితే దీన్ని మనం ఏంటంటే ఈ మోషన్ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్టికల్ టైప్ ఇక్కడ పారాగ్రాఫ్ అనేది ఉంటుంది. దీనిలో ఆర్టికల్ 12 పారాగ్రాఫ్ 2A అనేది మనం కంపల్సరీగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని పక్కనే ఉన్న విత్ హోల్డింగ్ రేట్ అనేది 15% రిడ్యూస్ రేట్ అయితే ఉంటుంది. సో ఇది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ట్యాక్స్ రెసిడెంట్ కంట్రీ అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టే అని చెప్పి మనం ఇదైతే టిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద నెక్స్ట్ బటన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ బటన్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ నాకు నెట్ స్లో అని చెప్పాను కదా, సో దానికోసం అంటే నెట్ స్లో ఉండడం వల్ల అయితే నాకు కొంచెం స్లోగా అయితే మనకి పేజ్ లోడింగ్ ఉంది. సో ఈ టైంలో అయితే ఇక్కడ ఇంటర్నెట్ అయితే ఇంకా చాలా స్లోగా ఉంటుంది మిగతా టైం కంటే. ప్రజెంట్ నేను ఈ వీడియో చేస్తున్న టైంలో అయితే నాకు వెరీ డెడ్ స్లోగా అయితే ఇంటర్నెట్ ఉంటుంది. ఒక్కోసారి నాకు ఏ వెబ్ పేజ్ కూడా ఓపెన్ కాదు. సో నాకు ఇప్పుడు ఫ్రీ ఉన్న టైం ఇదే కాబట్టి ఈ టైంలో అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు పేజెస్ అయితే కొంచెం స్లోగా లోడ్ అవుతున్నాయి. అయితే ఇప్పటిదాకా మనం నింపిన ఈ ఫామ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫామ్ W8BN మోషన్ పిక్చర్ అండ్ టీవీ సంబంధించిన ఇక్కడ ఫామ్ అనేది ఒకటి మనకు చూపిస్తుంది. ఒకవేళ ఇది మనకు కావాలంటే మనము ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇది డౌన్లోడ్ అయిపోతుందన్నమాట. లేదంటే మనకు ఆ ఫామ్ ఎలా ఉంటుందని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే మనం నింపిన ఈ ఫామ్ అంతా కూడా మనకి ఇక్కడ
కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక ఫామ్ ఉంది, దీనిపైన మనకి ఇక్కడ క్లిక్ చేస్తే సెకండ్ ఫామ్ పైన క్లిక్ చేస్తే ఈ ఫామ్ కూడా మనకు ఓపెన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసి అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎబో డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే మనకు తెలిసే ఇచ్చాము, ఏది మనము తప్పుగా ఇవ్వలేదని చెప్పి ఇక్కడ కన్ఫర్మ్ చేయమన్నట్టుగా మనకి ఇంకొక టిక్ మార్క్ అయితే అడుగుతుంది. ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో దీంట్లో మనకు ఒక సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఐఎమ్ ఇండివిజువల్ పర్సన్ అని చెప్పి ఇక్కడ యుఎస్ టాక్స్ ఈ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా నాకు తెలిసే కరెక్ట్గానే ఇచ్చాను. సో ఇవన్నిటికీ నేనే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మనకి ఇక్కడ ఒక డిజిటల్ సిగ్నేచర్ అయితే అడుగుతుంది. ఈ డిజిటల్ సిగ్నేచర్ కూడా మీరు ఇవన్నిటికీ లోబడి ఉంటానని చెప్పి మీరు ఇక్కడ లీగల్ నేమ్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆర్ యూ ద పర్సన్ లిస్టెడ్ ద సిగ్నేచర్ సెక్షన్ అని చెప్పి మనకి ఇక్కడ కింద 2 ఆప్షన్స్ అడుగుతాయి. మళ్ళీ ఒకవేళ ఈ పర్సన్ మీరే అయితే ఇక్కడ ఎస్ అని టిక్ చేయండి, ఒకవేళ మీరు కాకపోతే నో అని టిక్ చేయండి. ఇక్కడ ఈ పర్సన్స్ యూట్యూబర్ ఎవరైతే ఉంటారో సో ఆ క్రియేటర్ మీరే కాబట్టి ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. ఫిలప్ చేసేది మీ ఛానల్ కోసం, మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, మీ యాడ్సెన్సే కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఎస్ అని అయితే టైప్ చేయండి. టైప్ చేసి అంటే ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసి నెక్స్ట్ పైన అయితే మళ్ళీ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే మనకు ఇక్కడ కింది డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీంట్లో యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ ఇన్ ద యూఎస్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో స్టెప్లో మనకు యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ యూఎస్ అఫిడవిట్ అని చెప్పి మనకు ఒకటి కనిపిస్తుంది. అయితే మన సర్వీసెస్ యాక్టివిటీస్ అన్ని కూడా యూఎస్లో మనం పర్ఫామ్ చేస్తే మనకి ఇక్కడ ఎస్ అని టిక్ చేయాలి. మనం అక్కడ పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి, మనం అక్కడ సిటిజన్స్ కాదు కాబట్టి నో అని టిక్ చేసి మనము ఈ కింద ఐ సర్టిఫైడ్ అని చెప్పి ఈ టిక్ మార్క్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము యూఎస్లో డైరెక్ట్గా మనం ఏ పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. సో కాబట్టి ఇది టిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేటస్ చేంజ్ అఫిడవిట్ అనేది ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టేటస్ చేంజ్ అఫిడవిట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ పేమెంట్స్ ప్రొఫైల్ దట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ పేమెంట్స్. రెండవది ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ పేమెంట్స్ ప్రొఫైల్ దట్ హ్యాస్ ప్రీవియస్లీ రిసీవ్డ్ పేమెంట్స్. ఇక్కడ హ్యాస్ నాట్ రిసీవ్డ్ పేమెంట్స్ అని ఉంది, ఇక్కడ హ్యాస్ రిసీవ్డ్ పేమెంట్స్ అని ఉంది. ఇదేంటంటే ఈ ఫస్ట్ వన్ ఇప్పటిదాకా మీరు యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ తీసుకోకపోతే, పేమెంట్స్ మీకు రాకపోతే ఈ ఫస్ట్ వన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇదివరకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తే మీరు పేమెంట్స్ తీసుకుంటే ఈ సెకండ్ వన్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామందికి రెవెన్యూ వచ్చే ఉంటుంది కాబట్టి సెకండ్ వన్ తీసుకొని ఈ ఇంకొక టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే మీకు యాడ్సెన్స్ ఎనబుల్ అయ్యి మీ రెవెన్యూ తక్కువ ఉండి సో మీరు ఇప్పటిదాకా మీరు యూట్యూబ్ నుంచి ఎలాంటి పేమెంట్ అయితే తీసుకున్నట్టయితే ఈ ఫస్ట్ వన్ అయితే టిక్ చేయండి. అయితే నేను ఇప్పటిదాకా యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకోలేదు కాబట్టి, నాకు ఎలాంటి పేమెంట్ యూట్యూబ్ నుంచి రిసీవ్ కాలేదు కాబట్టి నేను ఇది హ్యాస్ నాట్ రిసీవ్డ్ పేమెంట్స్ అని అయితే టిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఈ సెకండ్ వన్ ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ పేమెంట్స్ ప్రొఫైల్ దట్ హ్యాస్ ప్రీవియస్లీ రిసీవ్డ్ పేమెంట్స్ అనేది టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ నేను సబ్మిట్ పైన అయితే క్లిక్ చేశాను. ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నాకు కొంచెం నెట్ స్లోగా ఉంటుందని చెప్పాను కదా, కాబట్టి ఇక్కడ నాకు వెబ్ పేజెస్ అయితే కొంచెం స్లోగా అయితే లోడ్ అవుతున్నాయి. ఇలా మనకు సబ్మిట్ చేసిన తర్వాత మన మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తూ మన యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ అయ్యి మనకు అప్రూవ్డ్ అయిందా లేదా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ గ్రీన్ కలర్లో మన స్టేటస్ అనేది అప్రూవ్డ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనము ఈ W8BEN మోషన్ పిక్చర్ దీనికోసం మనం క్లెయిమ్ చేసుకున్నట్టుగా మనకు రేట్ వచ్చేసి మనకు 15% ట్యాక్స్ అయితే మనకు క్లెయిమ్ చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా మనము యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని యాడ్సెన్స్లో అయితే మనం సబ్మిట్ చేయవచ్చు. అయితే ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అని మీకు అనిపించి మళ్ళీ సబ్మిట్ చేయాలి అని మీరు అనుకుంటే ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ అని ఉంటుంది, దీనిపైన మీరు టిక్ చేసి సబ్మిట్ చేయవచ్చు.
ఒకవేళ మీరు కంప్లీట్గా మీరు తెలిసి ఇదంతా మీరు ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కంప్లీట్ చేస్తేనైతే ఎలాంటి మిస్టేక్ అయితే ఇక్కడ ఉండదు. సో కాబట్టి ఒకవేళ మళ్ళీ యూట్యూబ్ ఏదైనా పాలసీలు చేంజ్ చేసి ఇంకేదైనా కొత్తగా ఇంప్లిమెంటేషన్స్ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఇలాంటి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తే అప్పుడు ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ పైన క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ ఉంది కదా అని చెప్పి డైరెక్ట్గా అయితే మీరు సబ్మిట్ చేయడానికైతే లేదు. ఒకవేళ మీరు ఇక్కడ దీనిపైన టిక్ చేసినా ఒకవేళ స్టార్ట్ న్యూ ఫామ్ అని చెప్పి మీరు సబ్మిట్ చేస్తారని చెప్పి మనకి ఇంకొక పాపప్ అయితే అడుగుతుంది. సో దాదాపు అయితే అవసరం లేదు. మీరు దానిపైన క్లిక్ చేయకుండా ఉంటేనే బెటర్. ఇక్కడ ఏంటంటే మనది ఆల్రెడీ ఇక్కడ అప్రూవ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు సబ్మిట్ చేసింది కరెక్టా కాదా అని మీకు డౌట్ అనిపిస్తే మీరు ఇక్కడ ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి మీరు మీ మెయిల్ అకౌంట్ని మీరు క్లిక్ చేస్తే మనకు యూట్యూబ్ నుంచి లేదంటే యాడ్సెన్స్ నుంచి ఈ ఫామ్ మనం సబ్మిట్ చేసినట్టుగా మనకు మెయిల్ కూడా మనకు రిసీవ్ అయితే అవుతుంది. సో ఒకసారి మనం రిసీవ్ అయిందా లేదా మనం క్రాస్ చెక్ అయితే చేసుకుందాం. ఇక్కడ సోషల్ సంబంధించి ఇక్కడ ప్రమోషన్స్లో లేదంటే అప్డేట్స్లో మనకు కనిపిస్తుంది. మీరు ఒకవేళ మీకు ఈ మెయిల్స్ దేంట్లోకి వస్తే దాంట్లో చెక్ చేసుకోండి. నాకైతే ప్రైమరీ లేదంటే అప్డేట్స్ కిందకి వస్తుంది. ఇక్కడ గూగుల్ పేమెంట్స్ అనే ఇక్కడ మెయిల్ అయితే మనకు కనిపిస్తుంది కదా. ఈ గూగుల్ పేమెంట్స్ అనేది మనం టిక్ చేసినట్టయితే యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అని మనకు ఒక మెయిల్ అయితే వచ్చినట్టుగా ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ అని కనిపిస్తూ ఇక్కడ వ్యూ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇప్పటిదాకా చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా మనం సబ్మిట్ చేసాము, ఇదంతా కూడా అప్రూవ్ అయింది అని మనకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ కూడా మనకు యూట్యూబ్ నుంచి అంటే గూగుల్ నుంచి అయితే వచ్చింది. సో ఇలా మనకు ఈ పేమెంట్స్ అంటే ఈ యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈజీగా సబ్మిట్ అయితే చేయవచ్చు. అయితే దీనికోసం మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మనకు మే 31 వరకు అయితే టైం ఇచ్చారు. కానీ మీకు ఇదంతా మీకు కాన్ఫిడెంట్ అనిపిస్తే మీరు వెంటనే సబ్మిట్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే నేనైతే హెల్ప్ చేయగలను, ఎలాంటి పేమెంట్స్ అయితే తీసుకోను. దీంట్లో ఏంటంటే చాలా సింపుల్. ఎవరైనా మీకు ఒకవేళ మీ దగ్గర అంటే యూఎస్ పేమెంట్స్ ప్రాసెస్ అనేది ఉంది, దీన్ని సబ్మిట్ చేయడానికి కాస్ట్ అవుతుంది, ఇంత అవుతుంది అంత అవుతుంది అని ఎవరైనా చెప్పినా కానీ మీరు ఆ మాటలు అయితే నమ్మకండి. దీనికోసం మనం ఎవరికి పేమెంట్స్ అయితే మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్ స్టెప్స్లో ఎవరైనా ఈజీగా మీరైతే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కు మీ తోటి యూట్యూబర్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.